హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనీ లాండరింగ్ చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత కొడుకు నుదిటిపై ముద్దు పెట్టి ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినాదించిన ఆమె పిడికిలి బిగించి అభివాదం చేశారు. అనంతరం కారు ఎక్కాక భర్తను హత్తుకొని ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఈడీ అధికారులతో ఇండ్లు బలంగా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అణచివేతలను, దొంగ కేసులను ఎదుర్కొంటామని చెప్పారు. శ్రేణులు ఈడీ అధికారులతో కారులో వెళ్తూ కార్యకర్తలకు అభివాదం చేశారు. కవిత విక్టరీ సింబల్ చూపించారు. కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. హరీష్ రావు, కవిత భర్త అనిల్ కూడా వేరే కారులో బయలుదేరారు. లాయర్లతో కలిసి వారు ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టంపైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటానని కవిత తెలిపారు. థ్యాంక్ యూ.